ప్రజలందరిని ఒక్కటే కోరా, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి, అది నాకు కొండంత బలం ఇస్తుందని. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టాప్ 3 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అదే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ ఎప్పుడు మాట్లాడినా, అనామ మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజార్టీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాం జరిగింది. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు, నా పైన బాధ్యత పెరిగింది. గడిచిన 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అంటే ఈరోజు ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. జీతాలు కానీ, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మెగా జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. అయినా కూడా పర్వాలేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదిద్దామని అభివృద్ధి పదంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించాలి. 5 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం, పెట్టుబడి రాలేదు, పరిశ్రమలు రాలేదు. అలాంటిది ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించాం. ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది, ఒక గూగుల్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇంకో పక్కన ఫైటర్ జెట్ తయారు చేసే ఆమ్కా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. 2 కలిసికట్టుగా ముందరికెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇది 2 కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, మీకోసం అహర్నిశలు కష్టపడడానికి మేమున్నాం. ఈరోజు మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇలా కేంద్రంతో సంబంధించిన అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కనుకనే. మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కోసం ప్రత్యేకంగా స్కీము ఉండాలి. ప్రసాదం 2 ద్వారా ఏకంగా నిధులు తీసుకురావాలని గౌరవ మంత్రి గారు నేను కోరితే, ఏకంగా టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఆయన పక్కన కూర్చుని నాకు ఫోన్ కొట్టి ఆయన చేత కమిట్మెంట్ కూడా చేయించిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే ఎంత అద్భుతంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దానికి మంగళగిరి ఒక ఉదాహరణ. మీ ఆశీస్సులు ఒక పక్కన మీ కొడుకు లాంటి నాకు, ఇంకొక పక్కన మన పెద్దన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా నేను ఆశిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరిలో ప్రత్యేకంగా అనేక పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ, నాడు నేడు ఎప్పుడు ఒకటి చెప్తా. ఎంతోమంది నన్ను అడిగారు, ఓడిపోయినది ఇక్కడ 91,000 మెజార్టీ ఎట్టు గెలిచామని. నేను అలా